పోయింది. ఇదిక మామూలుగా ఆగదు. ఇప్పుడు వారసురాలు అనేసింది. ఏంటన్నా ఇదంతా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆవిడేదో వయసు అయిపోయి మాట్లాడుతుందంటే పర్వాలేదు గాని దీని బుద్ధి ఏమైంది? సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రానా అదేనా తన సొంతం అనుకుంటుందా? నేను ఒక విధవనే. నేను సీరియస్గా తీసుకోవాల్సింది. ఇంత దూరం వచ్చేదే కాదు. అది వచ్చిన రోజే తరిమేసి ఉండాల్సింది. ఇప్పుడు వస్తుంది కదా, దాని సంగతి చెప్తాను నేను. మీరు ఏం చెప్పినా మా ముందే దాన్ని ఏం చేయలేరు. ఏంటి చూస్తున్నారు? ఇప్పటి వరకు ఝాన్సీ అమ్మని కాదు అని ఏమైనా జరిగిందా? మనవాళ్లు సరిగ్గా ఉంటే కదా అల్లుడు అక్కడ నిప్పు పెట్టాలి అనుకున్నాడు. అదేమో మనల్నే కాల్చేసింది. ఇక మనం అనుభవించాల్సిందే. అదిగో వచ్చింది చూడండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, రండమ్మా, రండి రండి. ఏంటి మీరంతా ఓనర్ వచ్చాక కూడా అలాగే కూర్చున్నారు? లేచి మర్యాద ఇవ్వండి. క్షమించండి ఓనర్ గారు, వీళ్ళ లేవలేదని వీళ్ళ మీద మీరు ఏమాత్రం కోప్పడకండి. వాళ్ళకి మీ పవర్ తెలియక అలా కూర్చున్నారంతే. తెలుసు అనుకోండి, అందరిని ఇంటి నుంచి బయటకు పంపకండి. సార్. ఏంటి సార్? ఏంటి సారు? సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీకేంటి పెద్ద మర్యాద? ఎవరి దగ్గర నుంచి ఏది ఎలా లాక్కుందామని చూస్తున్నావా ఏంటి నువ్వు? ఇదే కదా మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించారా? ఈ ఇంటికి ఈ కంపెనీకి నువ్వు వారసురాలువా? కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చావు. లేదు సార్, నాకు ఏమీ తెలీదు. ఏం తెలీదు? ఏం తెలీదే నీకు? అత్త ఏదో తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంది అంటే న్యాయంగా చూస్తే నువ్వే చెప్పుండాలి. వద్దమ్మా, ఇదంతా నా స్థాయికి మించింది అని చెప్పుండాలా లేదా? ఎందుకు చెప్తుంది? అది వచ్చిందే దీనికోసం కదా. ఝాన్సీ అమ్మకి ఉన్న ఒకే ఒక్క కొడుకు దీంట్లో ఎలాగో జోక్యం చేసుకోడు. మనవడికి ఇదంతా ఇంట్రెస్ట్ లేదు. అన్ని విషయాలు తెలుసుకునే కదా స్కెచ్ వేశావు. లేదు, అలాంటిదేం లేదు మేడం. సరే, అలాంటిదేం లేదు కదా, అయితే ఇల్లు వదిలి వెళ్ళిపో. ఇలా చూడు, నేనే నీకెక్కడైనా మంచి జీతంతో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. బయలుదేరు. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. వెళ్ళు, బయలుదేరు. ఏయ్, చెప్పింది వినిపించడం లేదా? పోవే బయటికి. ఇంతమంది ఇక్కడ చెప్తుంటే నిల్చునే ఉన్నావేంటి? కుదరదు. నేను చెప్పాను కదా, ఇదెందుకు వెళ్తుంది? నేను బిజినెస్లో ఏమీ సాధించకపోవచ్చు, కానీ మా ఇంట్లో నేను ఒక ఫెయిల్యూర్ అంతే. నా కుటుంబంలో ఎవ్వరికీ మంచి బుద్ధి లేదు. స్వార్థం, అత్యాశ, ఓర్పు లేదు. అన్నీ చెడ్డ గుణాలే ఉన్నాయి. నీ వల్లనే ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దబడాలి. తీర్చిదిద్దుతావా? ఏయ్, మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళు, లేదంటే నేను చంపటానికి కూడా వెనుకడుగేను. చేతనైంది చేసుకోండి సార్. ఏంటి ఏమన్నా? మీ వల్ల చేతనైంది చేసుకోండి అని చెప్పాను. మీ కుటుంబంలో సమస్య ఉంటే మీరు మాట్లాడుకుని డీల్ చేసుకోవాలి. ఇది ఝాన్సీ మేడం నాకిచ్చిన బాధ్యత. మధ్యలో ఏం జరిగినా, మధ్యలో ఎవరొచ్చినా నేనైతే వదిలేసిపోలేను. నన్ను బూచి అని భయపెడతాం అనుకుంటే నేను భయపడ్ను. నేనిప్పుడు అఫీషియల్లీ ఝాన్సీ ఫుడ్స్ వారసురాల్ని.
అత్తయ్య దీన్ని మ్మ్. నా నిర్ణయానికి ఓకే అనుకున్న వాళ్లే ఇంట్లో ఉండండి. లేదు అంటే దారటువైపోయి. లేదత్తయ్య, తను వచ్చినప్పటి నుంచి ఇలా నా ఆస్తంతా బంగారి పేరు మీదకే ట్రాన్స్ఫర్ చేసేస్తా. బంగారి, నాతో రా. జాను, ఒక్క నిమిషం. ఇదంతా నీ ఆస్తే. ఇదంతా కూడా నువ్వు నిర్మించిన సామ్రాజ్యమే. ఇది నువ్వు ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు. కానీ నన్నెందుకు మోసం చేసావు జాను? నన్ను అక్కడ అందరి ముందు ఎందుకు అవమానించడం? రవి, లైఫ్లో కొన్ని అస్సలు మర్చిపోకూడదు. విత్తనం ఏదైతే నాటుతామో అదే చెట్టు వస్తుంది. ఏంటి, అర్థం కాలేదా? నువ్వు నాకు ఏం చేశావో నేను నీకు అదే చేశాను కదా. నువ్వు ఈ ఝాన్సీని మోసం చెయ్యాలి అనుకున్నావు, కానీ నువ్వే ఇప్పుడు మోసపోయావు. నేనా మోసమా? రవి, ఆ లండన్ హోటల్ నువ్వు ఎందుకు తీసుకున్నావు, తీసుకుని ఏం చేస్తున్నావని నాకు క్లియర్గా తెలుసు. జాను, నేను వద్దు, ఏం చెప్పనవసరం లేదు. నాకే అర్థం కాదులే. నువ్వు నా మీద ఉన్న కోపంతోనే ఇదంతా చేస్తున్నావని ఇన్ని రోజులు అనుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడే అర్థమవుతోంది, నువ్వు మొదటి నుంచి తప్పుగానే ఉన్నావు. జాను, నేను అలా కాదు జాను. నాకు ఆ 80 కోట్ల డబ్బు విషయమే కాదు రవి. కానీ నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు.